రాజన్న సిరిసిల్ల జిల్లా మూసాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాశోళ్ల సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తుర్కపల్లికి చెందిన 19 మంది యూత్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మూసాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు నేతృత్వంలో వీరికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ దుర్గప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు బాలకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తున గుర్తుంచుకో, గుర్తున గుర్తుంచుకో, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారు. ఈరోజు మా తుర్కపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగనే గౌరవ టీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ గారు, అలాగే పేరు పేరున మా నాయకులందరి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన 20 మంది మా సాయి వీళ్ళందరి ఆధ్వర్యంలో 20 మంది యువకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. ఈరోజు చేస్తున్న మంచి పనులను చూసి, కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, రాబోయే 37 నాడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మేము గౌరవ మంత్రివర్యులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారికి మద్దతు ఇస్తామని కూడా వీళ్ళంతా చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెల్కమ్. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతుండ్రు. ఇక్కడ భారీ మెజార్టీతోటి మళ్ళీ కేటీఆర్ గారు గెలవబోతుండ్రు. దానికి సంకేతమే ఇవన్నీ కూడా యువకుల చేరికలు. ఇవాళ మనం చేస్తున్న అభివృద్ధిని చూడమంటున్నాం, మన కళ్ళ ముందు కనిపించే నిజాలను గమనించమంటున్నాం. ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం, మన ముందర కనిపించేదాన్ని నమ్మండి, చెప్పే మాటలు దయచేసి నమ్మకండి. ఇలా మన ముంగట కనిపించేదాన్ని మనం నమ్ముదాం. ఎక్కడో దూరపు కొండలు నుంపున్నట్టు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలా మా యువకులందరూ కూడా చేరుతుంటే ఇక్కడ మనోళ్ళు చెప్తుంటారు, అన్న వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వీళ్ళకు సబ్సిడీ ట్రాక్టర్ వచ్చింది, వీళ్ళకి సబ్సిడీ కార్ వచ్చింది, వీళ్ళకి కళ్యాణ